ఓకే సార్. అందరికీ నమస్కారం. సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, అన్నవరం ఇటువంటి క్షేత్రాలకు ప్రతిరోజు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి 100 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి భక్తులు వచ్చేస్తూ ఉంటారు. అలా చేసే భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వస్తారో ఆ భగవద్ దర్శనం, ఆ ప్రశాంతత, మానసిక ప్రశాంతత, ఈ క్షేత్రాల నుంచి వాళ్ళు కొంత శక్తిని పొంది వెళ్ళాలనే ఉద్దేశంతో వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ దివ్యక్షేత్రాలకు రావడం జరిగింది. అలా చేసే భక్తులందరికీ కూడా ప్రతి భక్తుడికి కూడా పూర్తి సంతృప్తి కలిగించే విధంగా ఇక్కడ దర్శనాలు కానీ ఇతర ఏర్పాట్లు కానీ అన్నీ ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది. భక్తుల సంతృప్త స్థాయిని 100% సంతృప్త స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో. 100% సంతృప్త స్థాయి అనేది నిజంగా కష్టమైన పనే, కానీ ఎట్టి పరిస్థితుల్లో నా స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని దేవస్థానంలో కూడా కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆర్జేసీ స్టాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, డిప్యూటీ కమిషనర్ స్టాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్న చోట్ల లోపల ప్రత్యేకంగా ఎస్ఓపీలు ఇవ్వడం జరిగింది. ప్రామాణిక కార్యాచరణ ప్రణాళిక ప్రత్యేకంగా రూపొందించి, అంటే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ పరిశీలించి ప్రత్యేకంగా ఆ ప్రణాళిక రూపొందించి యువలందరికీ ఆ ఎస్ఓపీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించడం జరిగింది. ప్రధానంగా దర్శనం క్యూ లైన్ మేనేజ్మెంటు, దేవాలయంలో భక్తులకి దర్శనం కల్పించే విషయంలో, అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో, మంచినీటి సరఫరా, అదేవిధంగా వాష్రూమ్స్, మౌలిక అవసరాలకు సంబంధించి, ప్రసాదాల తయారీ, వాటి శుచి రుచి రెండింటిలోనూ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి సంబంధించి, అదేవిధంగా అన్నప్రసాద వితరణకు సంబంధించి, అంతేకాకుండా కేవలం దేవస్థాన సిబ్బందితో కాకుండా భక్తులకి ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా విస్తృతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ ఎన్రోల్మెంట్, వాలంటీర్స్ ఎన్రోల్మెంట్ పెంచడం గురించి సంబంధించి వీటన్నిటికీ కూడా విడివిడిగా మేము ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్రామాణిక కార్యాచరణ ప్రణాళిక జారీ చేయడం జరిగింది. ఆ ఎస్ఓపి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఫ్రీక్వెంట్గా ప్రతి 2 వారాలకు ఒకసారి ఈ ఆర్జేసీ, డీసీ క్యాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరితో, అంటే 22 టెంపుల్స్ ఉన్నాయి, 22 మంది యువలతోటి తరచుగా ఫిజికల్ మీటింగ్స్ కానీ ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్లు కానీ నిర్వహించడం జరుగుతుంది. ద్వారా కొంత మార్పు తీసుకొస్తూ ఉన్నాం. కొంత మార్పు వచ్చింది, ఇంకా మరింత రావాల్సి ఉంది. రాను రాను ఆ అమలు, ఆ రేట్ అనేది పెరిగిన తర్వాత సంతృప్తి స్థాయిని కూడా తప్పనిసరిగా పెరుగుతుంది. భక్తులందరూ పూర్తి సంతృప్తి స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంతో ఈ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో షార్ట్ టర్మ్ ప్రణాళిక ఇమీడియట్గా తీసుకునే చర్యలు ఉన్నాయి, దాని గురించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాంగ్ రన్లో తీసుకోవాల్సి అంటే ప్రధానంగా అన్ని మౌలిక వసతులు ప్రొవైడ్ చేయడం. సపోజ్ సింహాచలం దేవస్థానంలో కొండపైన శని ఆదివారాల్లో పార్కింగ్ సమస్య దానికోసం ఏం చేయాలి, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ ప్లాన్లు తయారు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా దుర్గ టెంపుల్లో కూడా అదే సమస్య, అక్కడ కూడా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సమస్య, శ్రీశైలంలో క్యూ కాంప్లెక్స్ సమస్య ఇలా గుర్తించడం జరిగింది. అదంతా దీర్ఘకాలంలో ఆ మౌలిక వస్తువులు పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. షార్ట్ టర్మ్ అన్నారు. అవి లాంగ్ టర్మ్లో అంటే ఈ శానిటేషను, డ్రింకింగ్ వాటర్ సదుపాయం ప్రతి చోట ఉంది, కానీ నేను చెప్తున్నాను కదా, పూర్తి సంతృప్త స్థాయి అనేది అక్కడ ముఖ్యం. ఎక్కడెక్కడైతే ఏ పాయింట్లో ఉండాలో అన్ని పాయింట్లోనూ ఆ లభ్యత, మంచినీటి లభ్యత ఉండేలా. అదేవిధంగా టాయిలెట్స్ అన్ని చోట్ల కూడా ప్రతి దేవస్థానంలో టాయిలెట్ సదుపాయం ఉంది, కానీ మరింత పెంచవలసిన అవసరం ఉంది. దానికి తగిన ప్రదేశాలు గుర్తించుకొని ఎక్కడ పెడితే అక్కడ కట్టలేము కదా. ఏస్థెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అదేవిధంగా వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇవన్నీ చూసుకుని ప్రదేశాలు గుర్తించమంటం జరిగింది. టాయిలెట్స్ గురించి కూడా మేము స్టాండర్డ్ డిజైన్స్, 3 రకాల స్టాండర్డ్ డిజైన్స్ తయారు చేయడం జరిగింది హెడ్ ఆఫీస్ లెవెల్లో. అంటే అతి తక్కువ స్థలం ఉన్న చోట ఒకటి,
కొంచెం మీడియం సైజు ఖాళీగా ఉండొచ్చు టాయిలెట్ కాంప్లెక్స్ 3 రకాల డిజైన్స్ తయారు చేయడం జరిగింది. ఎక్కడ ఏ స్థలంలో ఏ ప్రదేశంలో దేనికి సూటబిలిటీ ఉంటుందో ఆ ప్రదేశంలో అది కాదు. ఇవన్నీ స్టాండర్డైజ్ చేయడం జరుగుతుంది ప్రతిది కూడా డిజైన్స్ అన్నీ కూడా. రెండవ ఘాట్ రోడ్ ప్రతిపాదన ఏమైంది సార్? అదేవిధంగా అన్నప్రసాదం విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా అది ఎవరైతే సూపర్వైజ్ చేస్తారో వాళ్ళు కాకుండా ఇంకొక సూపరింటెండెంట్ కానీ ఇంకొక అసిస్టెంట్ ఇవ్వను కానీ డైలీ ప్రతిరోజు అన్నప్రసాదం అదేవిధంగా ప్రసాదాలు పరిశీలించి రుచి చూసి ఎలా ఉన్నాయో పరిశీలించి చెప్పడం జరిగింది. అంటే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ లాంటిది ఇంటర్నల్లే, బట్ దానికి ఇన్ఛార్జ్ అయిన ఆఫీసర్ కాకుండా ఇంకొక ఆఫీసర్ని కూడా క్రాస్ చెకింగ్ పెట్టరు దీనికోసం. అదేవిధంగా క్యూ లైన్లో కూడా భక్తులకి సామాన్య భక్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఎదురవ్వకుండా వీఐపీలున్న ప్రోటోకాల్ వీఐపీస్ వచ్చినప్పుడు అది కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా వారికి దర్శనాలు చేయించడం చెప్పడం జరుగుతుంది. అవసరమైన పీక్ రష్ డేస్లో చందనోత్సవానికి అది ఎలా చేస్తున్నామో, దసరా రోజున ఎలా చేస్తున్నామో అలాగే వీక్లీ పీక్ రష్ డేస్లో కూడా ప్రోటోకాల్ కొన్ని సమయ స్లాట్స్ కేటాయించమని కూడా సూచించడం జరిగింది. ఎక్కువ రష్ ఉన్న టైంలో కొన్ని అవర్స్ చేసి అనౌన్స్ చేయమని. అది ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. అంటే ఒక చోట శనివారం ఎక్కువ ఉంటుంది, ఒక చోట శుక్రవారం ఎక్కువ ఉంటుంది. పీక్ రష్ డేస్లో ప్రోటోకాల్ స్లాట్స్ ఫిక్స్ చేసుకుని మిగతా టైంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా టికెట్ మీద అంతరాలయ దర్శనాలను కూడా అటువంటి సందర్భాల్లో రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. సామాన్య భక్తులు మిగతాను అంటే సామాన్య భక్తులు మెజారిటీ 90% భక్తులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు సంతృప్తి కలగాలి. వాళ్ళ దర్శనానికి ఇబ్బంది లేకుండా అంత దూరం నుంచి వచ్చిన తర్వాత సరైన దర్శనం అవ్వలేదు అంటే వాళ్ళకి ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఏంటంటే కింద నుంచి పైకి అందరికీ తెలిసిన విషయం కానీ ప్రత్యేక శ్రద్ధ ఈ విషయాలన్నింటి మీద విడివిడిగా ప్రత్యేక శ్రద్ధ దాని గురించి ఎస్ఓపి క్లియర్గా డీటెయిల్డ్గా మేము ఎస్ఓపి ఇవ్వడం జరిగింది. అది ఎవరికి కావాలంటే కాపీలు కూడా కావాలి. అవునండి, పిఆర్ఓ మెయింటైన్ చేస్తున్నారు. ఎస్ఓపి పెట్టేసి ఇంకా మీరు సార్ ఇప్పుడు ఎమ్మెల్సీపీ అంటున్నారు కదా, అది కొండ కింద పెట్టి అక్కడ నుంచి భక్తులు పై కొండ పైన ఉంటుంది. డిఫరెంట్ ఫ్లోర్స్ పెట్టేసి లిఫ్ట్ సిస్టమ్ పెడితే ఇప్పుడున్న ప్లేస్ 5 రెట్లు పార్కింగ్ చేసుకోవాలి. కొండ కింద అంటే బాగా ఎక్కువ రష్ ఉన్న టైంలో కొంత అది కూడా ఆపరేషన్ చేయవలసి ఉంది. భవిష్యత్తులో అది తప్పనిసరి అవుతుంది. ఎలాగో ఒక పార్కింగ్ ఏరియా పెట్టుకుని అక్కడి నుంచి దేవస్థానం వెహికల్స్ తీసుకొచ్చి కూడా ఫ్యూచర్లో ఆ ప్లానింగ్ కూడా తప్పనిసరి అవుతుంది. వసతిగత సౌకర్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా వసతిగత సౌకర్యం కూడా కింద పుష్కరిణి దాని మీద కాంప్లెక్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ పెట్టారు కదా సార్, దానివల్ల భవిష్యత్తులో మరి ఆఫ్లైన్ అన్నది పోతుందేమో అని జనాల్లో సర్వర్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఇప్పటికే చాలాసార్లు సర్వర్ ప్రాబ్లం వస్తుంది సార్ పీక్ టైంలో. యాక్చువల్గా ఆ మార్పు వచ్చే పరిస్థితుల్లో కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తప్పనిసరిగా ఆ ఇబ్బందుల్ని మేము అటెండ్ అవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ ఇబ్బందులను అటెండ్ అవుతాము. ఆంధ్రలో మొత్తం షిఫ్ట్ అయితే ఏంటంటే ఆ వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే, సపోజ్ ఇక్కడ గతంలో చందనోత్సవాలు చూసేవాళ్ళు ఈ లైన్తో పాటు ఆ టికెట్ క్యూ లైన్ కూడా అదొక దాని స్పేస్ విషయం కానీ ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ ఒక టాస్క్ అయ్యేది. రాను అది ఆన్లైన్ అవడంతో ఆ టాస్క్ తగ్గింది. అటు భక్తుడికి ఇట్లు వ్యవస్థకి కూడా కన్వీనియంట్. గ్రాడ్యువల్గా ఇది ఎలా ఉంటుందంటే ఆ సమతుల్యం పాటించాలి. మీరన్నా భక్తులకి ఇప్పుడు ఈ అవైలబిలిటీ విషయంలో ఇబ్బంది రాకుండానే భక్తుల్ని అటువైపు మేము డైరెక్ట్ చేయాలి జాగ్రత్తగా. అంటే దాంట్లో సదుపాయం కల్పించడం జరిగింది. కానీ దాని విషయంలో భక్తులందరినీ మేము దానికి ఆ అవేర్నెస్ తీసుకుని ఇప్పుడు ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది బాగా డిపార్ట్మెంట్ నుంచి దేవస్థానాల నుంచి కూడా టేకప్ చేస్తాం. దానివల్ల భక్తుడికి ఖచ్చితంగా చాలా సౌకర్యం ఉంటుంది. కాకపోతే వాళ్ళు దానికి కన్వర్ట్ అవ్వడం అలవాటు పడుతున్న టైం పడుతుంది. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయత్నం జరిగింది. నేను ఇలా ఇంటర్గ్రమ్ పీరియడ్లో మేము ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం. సార్ సీజన్లో కేసుకెళ్ళి సార్ కింద ఒక పెడితే బాగుంటుంది సార్. పుష్కరిణి దగ్గర ట్రాఫిక్ ఆగిపోవడానికి కూడా సార్ కారణం సార్. వెహికల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి లైన్లు కడుతున్నారు సార్. పెట్టవచ్చు. భక్తుడికి సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉంటుంది సార్. కొండ మీదకి వచ్చి ఇచ్చుకోవాలని సార్. పుష్కరిణి అంటే వాళ్ళకి మ్యాక్సిమం సెంటిమెంట్ కదా సార్. పుష్కరిణి దగ్గర ఓకే. ఈ 3 ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు కొంతమంది చెరువు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కదా సార్. క్యూ లైన్లో అవి ఆగిపోవడానికి ట్రాఫిక్ ఆగిపోవడానికి కూడా అదొక కారణం సార్.
వాడు వచ్చి వెహికల్ ఆపేసి అక్కడ లైన్ కట్టాలి, అక్కడ లైన్ కడతారు, మళ్ళీ లైన్ కట్టాలి, ఇక్కడ లైన్ కడతారు, ప్రసాదం లైన్ కట్టాలి, 3 లైన్లు కనీసం తీయాలి. మల్టిపుల్ ఇదే. అందుకే ఇప్పుడు ఆన్లైన్ ఉందని సపోజ్ ప్రసాదం దగ్గర టికెట్ కోలేను మళ్ళీ 2 సార్లు అవుతుంది. అదే సార్, ఆన్లైన్లో తీసుకున్నాడు అనుకోండి డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటాడు. భక్తుడికి చాలా ప్రయాస తగ్గిపోతుంది, చాలా ప్రయాస తగ్గుతుంది. మనకి ఇక్కడ కూడా ఇంత స్పేస్ విషయం, ఇక్కడ స్పేస్ కన్స్టెంట్స్ ఉంటాయి కదా, ఏ క్షేత్రమైనా కానీ వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఆ స్పేస్ కన్స్టెంట్స్ కూడా రెమెడీ ఇది అవుతుంది ఆన్లైన్ సర్వీసెస్ అనేది. ప్రత్యేక ఉత్సవాలు ఏమైనా డిజైన్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? ఆ మధ్య మనకి ఇక్కడ కోటి తులసిపోతుంది, కోటి కుంకుమర్చన అలాంటి చేసింది. అది అంటే ఎప్పుడూ ఉంది. ఎప్పుడు ఉందంటే అది డిపార్ట్మెంట్ పెట్టింది కదా, సాంప్రదాయంలోనే ఎప్పుడు ఉంది. అదంటే ప్రతి సంవత్సరం జరిగి కాకపోయినా అప్పుడప్పుడు చేసేది. మేము ఉన్నప్పుడు కూడా ఇక్కడ 2 సార్లు యజ్ఞాలు చేయడం జరిగింది, చేసుకోవచ్చు. అదేంటంటే యాక్చువల్గా ఆయా దేవస్థానాల్లో వైదికుల నుంచి రావాలండి ప్రపోజల్. ఇటీవల కాలంలో డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ వైదిక విషయాల్లో ఇంటర్ఫియర్ అవటం అనేది బాగా తగ్గించింది. ఎందుకంటే చట్టం ఏంటంటే చట్టం బేసిక్ ప్రిన్సిపల్ అనుసరించి అది ఆయా దేవస్థానాల్లో వైదికులు డిపార్ట్మెంట్ బాధ్యత. శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు మాత్రం చాలా కొంచెం ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం ఉండేది డిజైన్ చేయండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. అందువల్ల నరసింహ యాగం ఉంటే బాగుంటుంది ఆయన సజెస్ట్ చేశారు. ఓకే, అన్నీ ఏంటంటే ఒక భక్తులుగాను వ్యక్తిగతంగాను అడిగి మనందరికీ ఉంది. మనం కూడా అడగచ్చు, నేను అడగచ్చు. బట్ ప్రధానంగా దాంట్లో ఆ ఇనిషియేటివ్ తీసుకోవటం కానీ విధి విధానాలు ఇచ్చేయటం కానీ వైదిక వర్గాలు యాక్చువల్గా గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత. స్పిరిట్ ఆఫ్ ద యాక్ట్ ఎన్ఎంఆర్ ఎక్కడ కొన్ని చోట్ల అవుతాయి, కొన్ని చోట్ల అవ్వట్లేదు. ఇక్కడ మా దేవస్థానం మాత్రం ఇక్కడ చాలా కాలంగా ఉన్నారు. కొన్ని చోట్ల అవటం కొన్ని చోట్ల అవ్వడం ప్రతి చోట బ్యాన్ ఉంది. కొన్ని కేసుల్లో కోర్టు ఉత్తర్వులు వచ్చినందువల్ల అవి కూడా అప్పీల్ సబ్జెక్ట్ అప్పీల్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో టెంపరీగా చేసి ఇక్కడ 2-3 కేసులు అలాంటివి ఉంటాయి. ఏదైనా దాని మీద మళ్ళీ అప్పీల్స్ ఫైల్ చేయడం కూడా జరిగింది. దాంట్లో తుది ఉత్తర్వులకు లోపడే ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఏంటంటే ఎన్ఎంఆర్ సెషన్ అందరి సమాచారంలో చాలా కాలం నుంచి దాదాపు 2 దశాబ్దాలు ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం పాలసీ పరంగా పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్యాప్ వచ్చింది కానీ తొందరలోనే పూర్తి చేసి ప్రయత్నంలో టూరిజం డిపార్ట్మెంట్ ఉన్నారు. తప్పకుండా పూర్తవుతుంది భావిస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ప్లాన్స్ అన్నిటికీ కూడా కమిషనర్ అనుమతి తీసుకోవాలి. దేవస్థానం పరిసరాల్లో జరిగే పనులన్నింటికి కూడా కమిషన్ అవసరం. గతంలో కొన్ని పనులకు తీసుకున్నారు, కొన్ని పనులకి తీసుకోకుండానే ఇక్కడ కొనసాగించడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. వాళ్ళు కూడా దానికి సంబంధించిన ప్లాన్స్, డిజైన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. టూరిజం డిపార్ట్మెంట్ కరస్పాండెన్స్ అంతా ఉంది. వాళ్ళు కూడా పరిశీలించి ఏదైనా ఇక మీదట డీవియేషన్ అది కొత్తగా వాళ్ళు కూడా ఏం పని స్టార్ట్ చేయట్లేదు, ఉన్నవి స్టార్ట్ చేసి ముగిస్తూ ఉన్నారు. చేయాలన్నా తప్పనిసరిగా ప్రసాదం వర్క్స్ ఒక నెల లోపల పూర్తి చేస్తామని చెప్తున్నాను. సార్ మన దేవస్థానం ప్రసాదం మీద నత్త మీద అసత్య ప్రసాదం చెప్పి పెట్టాడు, మరి దాని మీద యాక్షన్ ఏం తీసుకున్నారా? దాని మీద అది అసత్య ప్రచారం అని చెప్పి దాని మీద ఈఓ గారు కూడా పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. దాని మీద వారు విచారణ. అది ఏంటంటే అందరికీ విజ్ఞప్తి చేసేది, ఏదైనా దైవానికి సంబంధించిన విషయంలో మనం భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కడ పొరపాటు జరిగితే అధికారుల దృష్టికి ఆ గమనించిన వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దానికి ముందు అధికారుల దృష్టికి తీసుకురాకుండా ప్రచారం కల్పించే ఉద్దేశం కంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే అధికారులు వెంటనే తప్పనిసరిగా రెస్పాండ్ అవుతారు. మన మాస్టర్ ప్లాన్ పరిస్థితి ఏంటి సార్? మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ అప్రూవ్ అయ్యిందండి. ఇప్పుడు దాంట్లో అదే కొన్ని మాస్టర్ ప్లాన్ నుంచి డీవియేషన్ అయ్యి జరగడం జరిగింది. దాని మీద చెప్పాను కదా, పరిశీలన జరుగుతుంది. ప్లస్ కొన్ని అవసరమైన మార్పులు ఇది ఆ పరిశీలనలో ఉన్నాయి. కొన్ని ప్రతిపాదనలు జరిగినాయి, కొన్ని మార్పులు లాంటివి. అది కూడా తీసుకోలేదు, ఎంతవరకు తీసుకున్నారు?
ఇప్పుడు కొంచెం 5 రోజులు అయింది. అంటే మరి చాలా ఘోరంగా మన కొన్ని పోలీసులు లక్షల మందికి అది వైరల్ అయిపోయింది. చాలా ఫిర్యాదు చేసినా ఇప్పుడు వరకు మరి దాని అదుపులో మీద మీరు తీసుకోలేదు, యాక్షన్. ఒకసారి భక్తి మీద తీసుకుంటే మిగతా వాడు ఎవరు భయపడతారు. మరి ఎంతవరకు మీరు తీసుకోవాలి? మొన్న మంత్రి గారు కూడా ప్రెస్ మీట్లో కొద్దిగా గట్టిగా స్పందించారు సార్, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రామారాయణ రెడ్డి. ఓకే అన్న, ఒకసారి శతపథం జరుగుతుంది, తర్వాత ఈవో గారిని పరిస్థితి చేయమని జరుగుతుంది. మేము కూడా ప్రభుత్వం దృష్టికి ఒకసారి తీసుకెళ్తాం. సార్ స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ అంటే వైజాగ్ మీద ఉంది సార్. సో డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ కానీ దేనికైనా ల్యాండ్స్ రిక్వైర్మెంట్